హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. ఇందాక ఒక వార్త చూసా. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఉందంట. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఓటు లేదంట. ఎందుకంటే నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యుయేట్స్, పవన్ కళ్యాణ్ గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్సీలో ఓటు వేయడానికి అవకాశం లేదు. ఇది పూర్తిగా సపరేట్ అంశం. మరొక అంశం ఏంటంటే, నిన్న అసెంబ్లీలో ఏదైతే గవర్నర్ గారు ప్రసంగం చేశారో ఆ ప్రసంగం జరిగేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగడం, వాళ్ళు ఏమీ ఆలోచన చేసి సమాధానం ఇవ్వకపోవడంతో బాయ్కట్ చేసి బయటకు వచ్చేశారు. ఇది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అదే మన డీసీఎం గారు మీడియా పాయింట్కి వచ్చి కొన్ని ఆనిముత్యాలు మాట్లాడారు. నిజంగా ఆనిముత్యాలు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటు ఎందుకు లేదో నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమంటారంటే, వైసీపీ వాళ్ళకి రూల్స్ ప్రకారం 10% ఉంటేనే మేము ప్రతిపక్ష హోదా ఇస్తామన్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ రూల్ ప్రకారం 10% ఉండాలన్నారు కదా, అది ఏ యాక్ట్ చెప్తుంది, ఏ రాజ్యాంగంలో రాస్తుందో కొంచెం రూల్స్, సబ్ క్లాసెస్, సెక్షన్ ఏమైనా ఉంటే కొంచెం తెలియజేయమని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దీనికి కూడా ఆల్రెడీ ప్రూఫ్ ఉంది. ఎప్పుడో కాదు, మొన్న మధ్య రీసెంట్గానే ఢిల్లీలో 70 సీట్లు ఉంటే ఆప్కి 67 సీట్లు వచ్చి బీజేపీకి 3 సీట్లు వస్తే అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ 3 సీట్లకు కూడా మరి 10% అంటే 7 సీట్లు రావాలి కదా అని అడగలేదు. ఇంకా లాంగ్ బ్యాక్ నుంచి పోతే ఇప్పుడు మీరు ఏదైతే కూటమిలో ఉన్నారో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా 1984 అనుకుంటా, అప్పుడు లోక్సభలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి క్లీన్ స్వీప్ అయితే 35 సీట్లు వచ్చినా, 30 లోక్సభ స్థానాలు వచ్చినా కానీ ఇదే తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కాబట్టి మీరు మాట్లాడేది ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వైసీపీ కన్నా జనసేనకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా వస్తే ఇస్తే జనసేనకు రావాలి, జనసేన తర్వాత వైసీపీకి వస్తుంది అంటున్నారు. మీరే డీసీఎం, మీరే 3 మినిస్టర్లు, మీరే కూటమిలో ఉన్నారు, మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా మీరే ఏంటంటే ఏంటి? క్వశ్చన్ మీరే వేసుకొని ఆన్సర్ మీరే చెప్పుకుంటారా? నాకు ఇదేం అర్థం కాదు. ప్రజాస్వామ్య దేశంలో అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఒక అధికారిక హోదా అనుభవిస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ప్రశ్నించేది ఎవరు? మీరు మర్చిపోయారేమో, మీ పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి. మొన్న గ్రూప్ 2 అభ్యర్థుల విషయంలో, మిర్చి రైతుల విషయంలో, ఎవరి విషయంలో మీరు ప్రశ్నించలేదు. పోనీ ఎందుకంటే మీరు అధికార పక్షం, సమస్యలు పరిష్కరించే పరిస్థితిలో ఉన్నారు. మరి మిమ్మల్ని ప్రశ్నించేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఏం అడుగుతుంది? మేము సాధారణ ఎమ్మెల్యేలుగా ఉంటే మాకు ఇచ్చే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అదే ప్రతిపక్ష హోదా అయితే మాకంటూ కొద్ది సమయం కేటాయిస్తారు. ఈ ప్రజల కోసం, ప్రజల తరపున ప్రజాగలాన్ని మేము వినిపిస్తాం, దానికి మీరు అవకాశం కల్పించాలి అంటున్నాను అడుగుతుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటేంటి, వారి కూటమి అద్భుతంగా పరిపాలిస్తుంటే, అంటే ఏ ఒక్కరు కూడా వేలెత్తి ఇది బాగోలేదు, లేదంటే ఇదేంటి అని అడిగే పరిస్థితిలో లేకుండా అంత గొప్ప సుపరిపాలన అందిస్తుంటే ప్రతిపక్షం అవసరం లేదు కదా అని భావించి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మీరు నిజంగానే సుపరిపాలన అందిస్తుంటే ప్రతిపక్షం పెట్టండి, వాళ్ళు అడగడానికి క్వశ్చన్లే ఉండవు కదా, ఖాళీ కూర్చొని ఉంటారు. లేదా నాకు వచ్చిన మరొక అనుమానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు త్వరలో ఈ కూటమి నుండి బయటికి రావాలనుకుంటున్నారా? వచ్చి అప్పుడు తనకు 21 సీట్లు ఉన్నాయి కాబట్టి, నాకు 10% దాటింది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగాలనుకుంటున్నారా? ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే, మొన్నే చూసాం కదా, డీసీఎం దగ్గర గొడవలైనవి, అదే డిప్యూటీ సీఎం పోస్ట్ దగ్గర గొడవలైనవి. అలానే ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కింద బతకాలనుకుంటాడు, ఆయన స్వతంత్రంగా ఎదగాలనుకుంటాడు, ఆయన సీఎం కావాలని ఆయన పార్టీ సభ్యులు, ఆయన కుల సభ్యులు కూడా కోరుకుంటారు కదా. మరి అలా కోరుకోవాలంటే ప్రజల్లో ఓటింగ్ ఆయన వైపు మరలాలి అంటే ఏదర్ ఆయన సమస్యలు పరిష్కరించాలి అధికారంలో ఉండి. ఆ దిశగా ఏం అడుగులు పడట్లేదు. కానీ అట్లీస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, నేను చేయాలనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు చేయనివ్వట్లేదు, ఈసారి మీరు నాకు నేరుగా అవకాశం ఏంటి, 175 స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా నేనే పోటీ చేస్తాను, నన్నే గెలిపించండి అని అడగాలనుకుంటున్నాడు. అలా అడగాలి అంటే తనకు ప్రతిపక్ష హోదా కావాలి కాబట్టి దానికోసం ముందే ఖర్చు వేసేసుకుని వైసీపీని పక్కన పెడుతున్నాడు. నాకైతే అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉండాలి అని బలంగా ఎందుకు కోరుకుంటున్నామంటే, ఈరోజు మీరు మండలంలో చూస్తే కనుక గవర్నర్ గారు ఇంగ్లీష్ ప్రసంగానికి అదే ప్రసంగాన్ని తెలుగులో అనువాదించేసరికి 4 లక్షల ఉద్యోగాలు మాయమైపోయినాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, గవర్నర్ గారు ఇంగ్లీష్ ప్రసంగంలోనే దేర్ ఇస్ ఎ పొటెన్షియల్ టు క్రియేట్ 4 lakh జాబ్స్ అని చెప్పారు. ఇదే ఈరోజు మండలంలో చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు మాట్లాడుతూ, అధ్యక్ష, తెలుగులో 4 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించాం అని చెప్పారు. ఆ 4 లక్షలు కాదు, 4 ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదు 9 నెలల కాలంలో. పూర్తిగా గవర్నర్ గారి చేతే అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటే నారా లోకేష్ లేసి లేదు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 6.5 లక్షల కోట్ల ద్వారా 4 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంట.
ఎప్పుడు అవకాశం ఉంది తెలియదు. బొత్స సత్యనారాయణ గారు లేసి అక్కడ తప్పు పడిందా, మిస్టేక్ పడిందా ట్రాన్స్లేషన్, లేదా క్లియర్గా చెప్పండి మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అంటే లేదు లేదు మేము 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇచ్చే అవకాశాలని క్రియేట్ చేస్తున్నాం, రాబోతుంది అని నారా లోకేష్ గారు మండల సాక్షిగా చెప్పారు. కాబట్టి ఇలాంటి నిజాలన్నీ ప్రజలకు తెలియాలి, బయటికి రావాలంటే ఖచ్చితంగా ప్రజాగలాన్ని విలిపించే ప్రతిపక్షం ఉండాలి, అది అసెంబ్లీలో ఉండాలి. వీరు ఇంకా ఇగోలికి పోయి జగన్మోహన్ రెడ్డికి అడిగే అంటే ప్రతిపక్ష హోదా ఉంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది, వీళ్ళ చేతకానితనం అసమర్థత అంతా బయటపడతాడేమో జగన్మోహన్ రెడ్డి అని ఒకే ఒక్క భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే భయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఇంకా ఈ 3 ముచ్చట నాకు తెలిసి నిన్న వ్యూవర్షిప్ చూడండి ఒకసారి ఎంత వచ్చింది ఈ అసెంబ్లీ సెషన్స్కి, ఈరోజు చూడండి అవి ఎలా ఉన్నాయో, ప్రజలు ఎలా ఉన్నారో కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.